హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈరోజు నేను మీతో ఒక స్పెషల్ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. స్పెషల్ అని ఎందుకంటున్నానంటే ఈ రెసిపీని మా అత్తమ్మ నాకు షూట్ చేసి పంపించారండి. అందుకు ముందుగా నేను ఆమెకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఈ చేగుడాల్ని మనం కేవలం 15 నిమిషాల్లోనే చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఫస్ట్ చేగుడాలు చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఒక బౌల్ని పెట్టుకోవాలి. బౌల్ని పెట్టుకొని అందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను. పసుపుని వేసుకోవడం వల్ల చేగుడాలు అనేవి మంచి కలర్ వస్తాయి. అలాగే 2-3 చెంచాల నువ్వుల్ని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువని వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేవి వస్తాయి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని తర్వాత ఇందులోకి ఒక 3 చెంచాల పెసరపప్పుని వేసుకోండి. వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని వీటన్నిటిని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. నీరు అనేవి ఇలాగ బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 3 చెంచాల గోధుమ నూనె వేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు వరిపిండిని ఇలా వేసుకోవాలండి. అంతా ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేసి ఇప్పుడు స్టవ్ని బంద్ చేసేయాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా చేతితోని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని వీటిని ఇలా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న బాల్స్లా ఈక్వల్ సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇలా కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 చెంచాల నువ్వుల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిలోకి మనం ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని వీడియోలో చూపించినట్టు మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు ఈ చేగుడాల నుంచి నువ్వులు అనేవి సపరేట్ అవ్వండి. నువ్వులు అనేవి చేగుడాలకి బాగా పట్టి ఉంటాయి. ఇలా మాత్రం చేయండి, దీన్ని స్కిప్ చేయొద్దు. ఇలా అన్ని బాల్స్కి నువ్వులు పట్టించాలి. తర్వాత వీడియోలో చూపించినట్టు వీటన్నిటిని మనం ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా ఈక్వల్ సైజులోన రోల్ చేసుకొని వీడియోలో చూపించినట్టు 2 సైడ్లు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని మధ్యలోకి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేయటం వల్ల చేగుడాలు అనేవి విడిపోకుండా నూనెలో ఫ్రై చేసినప్పుడు వస్తాయండి. ఇలా అన్ని చేగుడాల్ని మనం తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ని పెట్టి ఆయిల్ని కొద్దిగా హీట్ చేసుకొని ఈ చేగుడాలన్నిటినీ మనం వేసుకోవాలి. ఈ చేగుడాలని మనం ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. 2 సైడ్స్ కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మెత్తని చేగుడాలు చేస్తున్నాం కాబట్టి బయట క్రిస్పీగా లోపల మెత్తగా వస్తాయి. ఇలా 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి, ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు. అంతేనండి, చేగుడాలు అనేవి రెడీ అయిపోయాయి. చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.